Please do subscribe to Prajabheri News Channel. జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. ఆర్మూర్పట్నంలో జరిగే జిల్లా మహాసభలను పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలను ఈ నవంబర్ నెల 28-29 తారీఖులో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జరపబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి విద్యారంగ సమస్యలపైన చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యా కాషాయ కేంద్రం పేరుతోటి నూతన జాతీయ విద్యా విధానంతో ఒక రకమైన దాడి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ విద్యారంగానికి అరాకుర బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అనేక సమస్యలపైన కూలంకషంగా చర్చించి ఈ మహాసభలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఈ మహాసభల సందర్భంగా బుద్ధిజీవులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఆర్థిక సహకారాలు అందించాలని చెప్పేసి ఈ మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి పీడీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని పోలీసు తూటాలకు ఈరోజు అనేక మంది విద్యార్థి రత్నాలు అమరులైన ఆ విద్యార్థి ఉద్యమాలకు ఈరోజు పీడీఎస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నది. ఈ 50 ఏళ్ల కాలంలో సంక్షేమ హాస్టల్స్ కానీ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుంది. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు మహాసభల్లో చర్చించడానికి, విద్యారంగ సమస్యలను చర్చించుకొని ఆ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు వేదిక కోసం ఈరోజు మేము 23వ జిల్లా మహాసభలు ఆర్మూర్ పట్టణంలో నిర్వహిస్తున్నాము. దీనికి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అదేవిధంగా పూర్వ విద్యార్థులు, మేధావి లోకం కూడా ఇక ఈ మహాసభల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ఈరోజు మేము అందరికీ కూడా పిలుపునిస్తున్నాం.